వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. అప్పులో ఎవరు మన ఊర్లో వాళ్ళేనా? కొల్లిపారు వాళ్ళ దగ్గరే అప్పులు తీసుకొని అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూపించాను. గవర్నమెంట్ ద్వారా అమ్మకు ఆపరేషన్ చేయించారు సార్. బ్రతికిద్ది అన్నారు. 25 చనిపోయింది సార్. ఏదో బీమా. ఏం చేసుకుంటావు నువ్వు? నీకు ఏ విధంగా సాయం కావాలి? అంటే అప్పులకి డబ్బులు కట్టాలి సార్. డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు సార్. ఏదో కార్డుకి సహాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. చేస్తాను సహాయం చేస్తాను సార్. డిఎస్పీ కనుక చేస్తాను, తప్పకుండా చేస్తాను. ధైర్యంగా ఉండు. బాగా చదువుతున్నావు? 82%. వెరీ గుడ్. అయితే మీ కాలేజీలో ఇబ్బంది లేదు కదా? కాలేజీ ఫీజు గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు సార్. ఇక్కడ ఉంటావు? కొలిపల్లిలోనే ఉంటావు? ఏం చేస్తుంటావు? ట్రాక్టర్ చదువుతుంటావు? ఎక్కడ? ఏ చదువు? ఉమేష్, you take details of people who have given them loan, request for a one-time settlement. I'll pay the money. Okay na? Sir, workout చేసి చెప్పండి సార్. చెప్పు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో సోమవారం పండుగ వాతావరణం నెలకొంది. వందలాది మంది ప్రజలతో కొల్లిపర కిక్కిరిసిపోయింది. ఇంతకీ ఏమిటా ప్రత్యేకత అనుకుంటున్నారా? రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలోని ప్రజల సమస్యలకు కేవలం 7 రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీంతో కొల్లిపర ప్రజలు భారీగా సమస్యల అర్జీలతో మంత్రి వద్దకు వచ్చారు. ఒకవైపు అధికారులతో చర్చిస్తూ, మరోవైపు ప్రతి అర్జీని కంప్యూటరైజేషన్ చేస్తూ ప్రతి వ్యక్తి నుండి తానే స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అందుకు పరిష్కారాన్ని సైతం అందిస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపరలోని గంగానమ్మ తల్లి వేప చెట్టు కింద ఏర్పాటు చేసిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై రాత్రి వరకు కొనసాగింది. మంత్రి మనోహర్ వందలాది మంది ఇచ్చిన అర్జీలను స్వీకరిస్తూ ప్రతి అర్జీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ కౌంటర్లలో నమోదు చేయించారు. కేవలం 7 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొని కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు తరలి రావటం ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకంగా మంత్రి మనోహర్ వెల్లడించారు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో అన్ని గంటల సేపు ప్రజలతో మాట్లాడుతున్నా మంత్రి నాదెండ్ల మోములో ఎక్కడా చిరాకు కనిపించలేదు, చిరునవ్వు పోలేదు. ప్రతి అర్జీ స్వీకరిస్తూ ప్రజలు అడిగే ప్రతి సమస్యను ఓపికగా ఆలకిస్తూ వారికి ధైర్యం చెప్పారు మంత్రి నాదెండ్ల. ఇలా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మంత్రే రంగంలోకి దిగి ఉదయం నుండి రాత్రి వరకు స్వయంగా తానే అర్జీలు తీసుకొని సమస్యలను పరిష్కరించడం మంత్రి నాదెండ్ల మనోహర్కే సాధ్యంగా చెప్పవచ్చు. అమ్మగారు చనిపోయారు సార్. ఎవరు? మా అమ్మగారు మొన్న 25 చనిపోయారు సార్. అయితే గవర్నమెంట్ ద్వారా ఆపరేషన్ చేశారు. అయితే అమ్మ బతికిద్దని చెప్పేసి అప్పు చేసి చూపించాను సార్. బయట కూడా అయినా బ్రతకలేదు సార్. ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయండి సార్. నాకు గవర్నమెంట్ సీట్ వస్తే నేను చదువుకుంటున్నాను సార్. ఇంజనీరింగ్ చదువుకోవడానికి బుక్స్ డబ్బులు లేకపోతే చిల్లర కొట్లో పని చేసుకుంటూ రోజుకి 100-200 సంపాదించుకుంటూ చదువుకుంటున్నాను సార్. నాకు ఇంకా చదువుకోవాలని కూడా నాన్నొక్కడే ఉన్నాడు సార్. ఎవరు ఆధారం లేదు సార్. నాకు ఎంతో కొంత ఆర్థిక నాన్న కూలీ చేస్తారు సార్. ఏం చదువుకుంటున్నావు? గవర్నమెంట్లో ఇంజనీరింగ్ కాలేజీ విఐటీలో కాలేజ్ చదువుతున్నాను సార్. ఉచితంగా ఇచ్చారా? ఉచితంగానే. ఫ్రీగానే ఉన్నాయా?
అంటే బాగున్నప్పుడు హాస్పిటల్లో అప్పు చేసి చూపించాను సార్. అతను డబ్బులు కూడా అడుగుతున్నారు సార్. ఫోన్ చేసి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తారు. ఈరోజు ఇక్కడ దగ్గరికి వచ్చాను. ఏం కావాలి? ఏ విధంగా అప్పులో ఎవరు మన ఊర్లో వాళ్ళేనా? కొల్లిపర వాళ్ళ దగ్గరే అప్పులు తీసుకొని అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూపించాను సార్. గవర్నమెంట్ ద్వారా అమ్మకు ఆపరేషన్ చేయించారు సార్. బ్రతికిద్ది అన్నారు. 25 చనిపోయింది సార్. ఏదో బీమా ఏం చేసుకుంటావు నువ్వు? నీకు ఏ విధంగా సహాయం కావాలి? అంటే అప్పులకి డబ్బులు కట్టాలి సార్. డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు సార్. ఏదో ఒక ఆర్థిక సహాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. చేస్తాను సహాయం చేస్తాను సార్. డిఎస్పీ గారు చేస్తాను, తప్పకుండా చేస్తాను. ధైర్యంగా ఉండు. బాగా చదువుతున్నావా? 82% సార్. 82%. వెరీ గుడ్. అయిపోయింది. మీ కాలేజీలో ఏం ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది? కాలేజీ ఫీజు గవర్నమెంట్ వాళ్ళు కట్టినారు సార్. ఇక్కడే ఉంటావు? కొలిపల్లోనే ఉంటావు? ఏం చేస్తుంటావు? ట్రాక్టర్ చదువుతావు? ఎక్కడ? ఏ చదువు? ఉమేష్, you take details of people who have given them loan, request for a one-time settlement. I'll pay the money. Okay na? Sir, work out చేసి చెప్పండి సార్. సార్ చెప్పు, ఎవరన్నా పర్లేదు చెప్పండి అమ్మా, సమస్య చెప్పండి అమ్మా. అదే మీరు ధైర్యంగా కరెక్ట్గా మాట్లాడితేనే అది మీకు ఉపయోగపడుతుంది. పిల్లల్ని అట్లా బాధ పెట్టే విధంగా మీరు మాటలు బాగండి. పెళ్లి చేసుకుంటే ఆయన వెళ్ళిపోయాడండి. పాప పుట్టినాక రేషన్ కార్డుకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ ఆయన వాళ్ళ ఆధార్ కార్డులు కావాలంటున్నారు. ఆయన ఏమో రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పిద్దాం. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? దావులూరులో ఉన్నావా? దావులూరులో ఉన్నావా? నాగరాజపాలెంలోనా? ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్రూఫ్లు కావాలంటున్నారండి. ఏం చదువుకోవాలా తెచ్చుకోవడానికి? అంటే ఒరిజినల్గా మీ తల్లిగారి కార్డులో ఉండిందా నీ పేరు? ఉందా? ఉంటే చేపిద్దాం. ఓకే, ఇబ్బంది లేదమ్మా, చేపిచ్చేద్దాం. చేపిస్తాం. వద్దు నా మాట విన్నా ప్లీజ్, నా మాట విన్నా. అట్లా వద్దు, ఓకేనా? చేపిసి పంపిస్తారు, ఓకేనా? ఇబ్బంది పడబాక. వస్తారు, వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. ఇబ్బంది పడబాక. పెన్షన్ మా వాళ్ళు పోయింది కదా, తెలుసు కదా. మీరు అంతమంది భోజనాలు పెడతారు, మీరు పెన్షన్ ఏంటి? భలేవాళ్ళు సార్. వీళ్ళ సన్ దే స్టార్టెడ్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. టిఫిన్ బాక్సెస్తో దే సర్వ్ ఫుడ్ అబౌట్ ఎంత 30 మంది కదా? 50 మందికి ఇస్తున్నారు. 50 people they give. సాయంకాలం ఉదయం రోజు టిఫిన్ బాక్సెస్లో దే సర్వ్ టు ఆల్ దోస్ ఎల్డర్లీ పీపుల్ హూ కాంట్. మంచి ప్రోగ్రామ్ చేస్తారు. అన్ని సార్లు వచ్చారు మాట్లాడదామంటే. పర్లేదు శ్రీరామ్ రెడ్డి గారు, మళ్ళీ కూర్చుందాం మనం. కాలం నీళ్ళు బాగా ఇట్లా అన్ని వానాకాలం వస్తే అంగన్వాడీ బిల్డింగ్ కాడే ఉంటున్నాయి. తినేదండి అది కాలం అమ్మటి తీపియాలి. అంతకుముందు పెట్టారా మీరు ఇది? చాలా మాట పెట్టామండి, పంచాయతీలో పెట్టాం. థ్యాంక్ యూ, తప్పకుండా. రోడ్డు కాలనీ హౌసింగ్ కాలనీలో వీరు రామాలయం చూడండి. అవును, కాలనీ ఇచ్చారు కదా లోపలికి. ఆ కాలనీలో వర్షాకాలం ఈ కుదరాలు పోవాలంటే జారి పడుతుంది. బాగా అల్లుతూ ఉంటాయి నీళ్ళు. రైల్ రోడ్డు ఒక్కటి వేసి పెట్టారంటే చాలా మట్టికి. రామాలయం ఇదే కదా? అప్పుడు నమ్మూరు రామారెడ్డి గారి దగ్గరికి వచ్చారు కదా. అవును, అప్పుడు మేము అంతా తప్పని చేద్దాం, ఓకేనా? ఎన్నోళ్ళు వచ్చింది? ఎన్నోళ్ళు అయింది మీరు వచ్చి ఇక్కడికి? 5 నెలలు. మరి హనుమాన్ పాలెంలో ఆమె ఇల్లు కట్టుకుంటానని పాపం అర్జీ పెట్టుకున్నారంటే పట్టించుకోలేదు. 2018 నుంచి మా జగన్ అన్నాలో తిరిగానయ్యా. తిరిగినా కూడా ఏమీ లేదు. 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మనం పోయి చేయకపోతే ఎట్లా? ఇది ప్రయారిటీ ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా తీసుకుని మీరు రేపే అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వండి.
కొంచెం ఇప్పుడు మాట వేసుకుంటున్నాను. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, కొంచెం ఆగండి. మీరు రేపు ఒకసారి వచ్చి ఫోటోలు తీసుకుని దాని ప్రకారం మీకు శాంక్షన్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు పని మొదలు పెట్టుకోండి. దాంట్లో శాంక్షన్ అదే మీరు తీసుకొని ఇది నువ్వు ఫోటో తీసుకొని సార్కి ఇచ్చేసి ఆవిడ దగ్గర ఫోన్ నెంబర్ నుంచి కొంచెం స్టార్ట్ చేశాను. పర్లేదు, దాని గురించి మీరు టెన్షన్ పడదు. రానివ్వండి, ఒకసారి వచ్చి చెక్ చేస్తారు. సరేనా? చేపిస్తారండి, ఏం పర్లేదు. ఈవెన్ ఇఫ్ దే హావ్ స్టార్టెడ్ యూ కన్సిడర్ దట్. అదే ఏమైంది? నేను పర్వంటి పోయా 2000 సంవత్సరాలు వచ్చాను. లేదు, నాకు 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు. మా అమ్మగారు నేను ఉంటాం. నాకు 60 సంవత్సరాలు పింఛన్ రాట్లా, ఎలాంటి ఆధారం లేదు నాకు. కార్డులో చెయ్యదు కదా, 5 సంవత్సరాలు చెయ్యదు కదా. రేషన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు సపరేట్ కార్డు కావాలి, పింఛన్ కావాలి. ఓకే, గివ్ ఇట్. సరే, ఫోటో తీసి పెట్టుకోండి. ఫోటో తీసి పెట్టుకో, ఓకేనా? పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళది సపరేట్ చేసేద్దాం, మీ కార్డు మీకు ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్. ఆయన కార్డు ఆయనకి సపరేట్ చేసి ఇచ్చేసేద్దాం. వాళ్ళు ఇచ్చేసి క్లోజ్ చేయండి. పోయినసారి మనం వర్షాకాలంలో మన దృష్టికి తమ దృష్టికి తెచ్చాము. నీళ్ళు పోతలేదండి, 100 ఎకరాలు కట్టకు పోసారు, ఒళ్ళు రాతలేదు. అదేమంటే ఇటు వాళ్ళు దారులు రాస్తారు. అది పంట బయటికి తెచ్చుకోలేకపోతుంది. అక్కడ లోపల జనమేమో ఉద్యోగస్తులు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు. రమ్మంటే చూద్దామని చేద్దామని అంటారు. అసలు 10 బస్తాలు కౌలుకు కూడా రాస్తారు. మేమున్నామనుకో, మేము వేసుకున్నాం. మాకు కూడా అంటే వర్షాలప్పుడైనా ముంపుకు గురయ్యేది, లేకపోతే వర్షాలప్పుడే మా మునిగిపోతుంది. వర్షాలు లేనప్పుడు కూడా నీళ్ళు వచ్చినాక పోయే మార్గం లేదు. పంట పండదు. 100 ఎకరం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఒక పంట, ఫస్ట్ పంట వరి పంట అనేది అసలు పండదు. 100 ఎకరాల అంత నష్టం జరుగుతుంది. అసలు అక్కడ నుంచి ఎవరు రారండి, కౌలు కూడా రావట్లేదు, నీళ్ళు అవసరం లేదండి. అంటే ఎవరు కట్టారు గట్టు? ఇక్కడ లోకల్లో రైతులు మొదట్లో వేసి మామూలుగా వేసేసారు. మనిషి హైట్ గట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చి వాటర్ అయిపోతుంది, అయిపోతుంది, పండటం కాదు. ఒక రైతు అంటే ఆయనకి ఎట్లా దొరికిందా వెసులుబాటు అంత కట్టేయడానికి? మట్టి, చెరువు మట్టి తీసుకుని అప్పుడు గవర్నమెంట్ చెరువు మట్టి తీసుకొచ్చింది. ఎవరిని వచ్చారా ఫీల్డ్కి? మన ఆఫీసర్లు ఎవరన్నా సర్వే చేయడానికి, చెక్ చేయడానికి ఎవరు రాలేదా? ఇరిగేషన్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని అవసరమైతే రాలేదా? వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తారు డ్రైనేజ్కి ఎట్లా పోవాలి అని. దాన్ని బట్టి రెవెన్యూ, పోలీస్ ఏమన్నా కొంత అది ఉంది సార్. అది డ్రైనేజ్ ఉండేది కానీ పూర్తిగా మూసేశారు. ఓకే, చెక్ చేపిద్దాం కిషోర్. చేపిస్తాను, ప్రయారిటీ లేద్దాం. తప్పకండి, తప్పకండి. మీ అందరూ చేసి పెట్టాలి. లేదు, చేద్దాం. మాట ఇస్తున్నా, మీకు చేస్తాం. ఇది మా శాలకాడ మట్టి డొంక సార్. దానికి గ్రావెల్గా మార్చితే 300-400 ఎకరాల రాయి కట్టేది. సర్వే నెంబర్లు కూడా ఎంత ఉంది దానికి? వెడల్పు ఎంత ఉంది? డొంక మామూలుగా 60 లీటర్లు ఉంది. కిడ్నీ పేషెంట్స్ తీసేయలేదమ్మా, డయాలసిస్ అప్పుడు తీసేసారా? తీసేసారండి. అందుకని కొంచెం ఎక్కడికి వెళ్ళాలి, సచివాలయంకి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఏం మరండి, ఒకసారి మీకు 2 సార్లు ఇచ్చానండి. కొంచెం ఒకసారి జాగ్రత్తగా బోత్ ఆఫ్ యూ ఒకసారి చూడండి. You need to do some counseling for GSWS, all employees. ఇప్పుడు రిపీటెడ్గా ఎక్కువ మంది మనం చెప్పేది అది పట్టించుకోవడం లేదు. కార్యాలయాల్లో సమాధానం చెప్పడం లేదు. సిద్ధార్థ్, యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, బోత్ ఆఫ్ యూ. ఒకరోజు మీరు పిలుచుకుని, వీలైతే సబ్ కలెక్టర్ గారు మీరు కూడా ఒక రోజు రండమ్మా. యూ ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ అట్ ఆల్ ద GSWS ఎంప్లాయీస్ వన్ డే. సమ్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఇట్లా చేస్తే మనకి ఇబ్బంది అవుతుందాం. చాలా స్ట్రిక్ట్గా ఉండండి. ఎవరు వచ్చినా కూడా గ్రీవెన్స్ తోటి వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పాలి కదా. మనం సమాధానం చెప్పకపోతే ఎట్లా? కూర్చోండి, ఒకరోజు మీరు అందరినీ కూర్చోబెట్టి ప్రిలిమినరీ మీరు చేసినాక ఒకరోజు మేడంని పిలవండి. ఓకేనా? మేక్ ఇట్ ఎ పాయింట్. అమ్మా, మీకు నేను చెక్ చేసి చెప్తానమ్మా. ఇన్ని కాగితాలు అవసరం లేదమ్మా, ఇది ఒక్కటి తీసుకోండి, ఇది ఒక్కటి తీసుకో. అమ్మా తల్లి కూర్చోతాను, ఏం పర్లేదు, చెప్పు. ఏం చెప్పు.
ఇప్పుడు ఇచ్చారా మీరు? అంతకుముందు అర్జీ ఇచ్చారా? మీకు గ్రామ సచివాలయం నుంచి ఎవరు రాలేదా? ఎవరు రాలేదా మీ దగ్గరికి? ఏం చెప్తుంది? దేని గురించి మీరు పెట్టేది ఇప్పుడు? ఇది ఉంచుకోండి, మీ దగ్గర ఉంచుకోండి. నేను కవర్ చేస్తాను మీకు, సరేనా? ఇక్కడే ఉంటున్నారా ఈ అడ్రస్లోనే? ఓకే ఓకే, అటే తీసుకెళ్ళ. జాగ్రత్త, మీరు జాగ్రత్త. క్యాంపులు ఇచ్చాము అంటే కాలుకి పెట్టుకుందాం. ఓకే ఓకే, అంటే మీరు గోవర్ధన్ రెడ్డి గారి పేరు అంటే ఇచ్చారేమో అని అందుకని అడుగుతున్నాను. ఓకే, మీది ఇవ్వండి ఒకసారి, మీ రేషన్ కార్డు కానీ అది కానీ, అది అర్జెంట్ ఇవ్వండి. కాదు ఇది 2 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. పెన్షన్ వచ్చి మా ఆయనకి వచ్చాయి. అప్పుడే నాకు ఇల్లు లేదు. అందుకని సచివాలయంలో పోతే నా పేరు ఉందని చెబుతున్నారు. పోయినప్పుడల్లా పేరు ఉంది కానీ వదలలేదని చెబుతున్నారు. ఇవి నేను తిరిగి వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నామని చెప్పేదానికి వచ్చానండి. తప్పకుండా. ఆయనకు వచ్చేది ఆ పెన్షన్? ఆయనకు వచ్చేది. తవ్వినట్టుంది ఇది. మేము ఒడ్డు వచ్చేటప్పుడు ఒడ్డు తోలుకునేటప్పుడు అదే మరి వ్యాపారమే మళ్ళీ కట్టపోయింది అంటారు. ఎట్లా మరి? మేము పడిపోతాం సార్, లాగే ఉన్నదండి కట్ట. అది ఇది 2 కట్ట దిగిపోతుంది, కింద భూమిలో పింగిపోతుంది. ఎంత ఉందో అక్కడ విస్తీర్ణం? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 150 ఎకరాలు ఉందండి. ఒడ్డు కట్టనే రావాలి, మనం వంతినేసి కానీ మునిగి పోయి దాకా ఉందండి. అది మాకు మరీ ఇబ్బంది అవుతుందండి ఒడ్డు రావడానికి పోవడానికి. వాళ్ళు మన గత సంవత్సరంలో కట్ట 40 లక్షలు చేశారండి. అక్కడికి ఒక చుక్క మట్టి పోయలేదు. ఓకే, చెక్ చేస్తా. మీకు సపరేట్ కార్డు కావాలా? How can we give without eKYC to this case? Without eKYC, how can we give? This is a very genuine problem, no? Singers, they can't. అంటే మన ఎక్సెప్షన్ కింద ఐరిస్ వస్తుందా? అవి కూడా పడతలా. అంటే మనం విఆర్ఓ అలా ఎవరినన్నా నామినేట్ చేసి గెస్ట్ టు అథెంటికేట్ ఆన్ దట్. చెప్తాం ఏంటండి? ఇంట్లో ఇంకెవరికైనా వస్తుందండి? అంటే మీ వయసు ఎంత? వయసు 62. కార్డులో ఎంత చూపిస్తుంది మీ వయసు? కార్డులో ఎంత చూపిస్తుంది మీ వయసు? కార్డులో చెప్పండి, మీరు చెప్పండి. అదే మరి సమస్య అదే ఉంటుంది మరి. చెక్ చేసుకోగా పొరపాటు పడితే మీకు అవకాశం ఇచ్చాం. మీరు ఇప్పుడు కార్డులో మార్పులు చేసుకోవచ్చు మీరు, సరేనా? ఇప్పుడు కొత్తగా మనం 15వ తారీఖు నుంచి మీకు కార్డులో మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించాం, సరేనా? ఏమైనా ఉంటే ఆ మార్పులు చేసుకుని చేయండి, సరేనా? మీకు 60 సంవత్సరాలు నిండినట్టు ఉంటేనే పెన్షన్ ఇస్తారు. ఓకే, ఇస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తారు, అధికారులే వస్తారు మీ దగ్గరికి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. చేస్తాం. రేషన్ కార్డు లేదని రాయట్లేదు. మాకు కాగితాలు రాసి తిరిగి పుచ్చుకుంటే లేకపోతే లేదు. ఇద్దరు అమ్మాయిలు సార్. ఎక్కడ ఇస్తున్నారు కాగితాలు? ఎక్కడ ఇస్తున్నారు? అప్పుడు ఎప్పుడో సచివాలయంలో ఇచ్చాను సార్. మీకు రేషన్ కార్డు లేదు, పింఛన్ రాదు అన్నారు. అసలు ఎంత బాధపడతాను సార్. ఎట్లా దీంట్లో ఉంటున్నాం సార్, ఇబ్బంది. 15 రోజులకి ఎంత మందులు. నాకు అసలు మేమిద్దరం ఎవరు కొడుకులు గట్ట కూడా ఎవరు లేరు సార్. ఉండేది ఎక్కడ తల్లి? ఇక్కడే ఉంటున్నాం సార్, కొల్లిపారలో అద్దెకుంటున్నాం. దీంట్లో ఉంటున్నాం సార్. చేపిస్తానమ్మా, కొంచెం కూర్చోండి, మోహన్ కూడా పని అవ్వలేదా? పాపం, సింపుల్ ఆనెస్టీ. ఎక్కడ? అక్కడ గుడి దగ్గర. ఓకే, లేదా? సరే, ఇప్పుడు ఇంతకుముందు మీరు 24 సెంట్ల 32 సెంట్ల టోటల్
పాస్బుక్ ఉంది కానీ ఆన్లైన్లో ఎక్కలేదా? అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. అన్ని పేపర్ నోట్ ఉందా, మాది టాంప్ ఉందా, పేపర్ సర్వే కూడా చేయించాం. అన్నీ ఉన్నాయి. సర్వే 2 సార్లు సర్వే. జాత జాత్ జాత్ నేను చేపిస్తానండి. ఇంతకుముందు ఇచ్చారా తహసీల్దార్ గారికి? ఒకసారి ఇచ్చాం సార్. మళ్ళీ మీ దృష్టికి కూడా ఒకసారి తీసుకుంటాం. ఓకే సార్ మళ్ళీ మీ దృష్టికి ఓకే, వారం రోజుల నుంచి చేపిద్దాం. ఓకేనా? ఎందుకంటే మొదటి విడతలో ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఒక 2 లక్షల గ్యాస్ సిలిండర్లకి ఇంకా సరిగ్గా అడ్జస్ట్ చేయలేదు డబ్బులు, అందుకే ఆగినాయి. ఖచ్చితంగా పడతాయి. మొదటి విడతలో మీకు పడ్డాయి కదా 850 పడ్డాయి. ఇస్తారు. ఒక వారం ఆగాలి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇవన్నీ అవసరం లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. ఉంచుకోండి. మీకు మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడు చేపించా. అవునా? బానే ఉందా ఇప్పుడు? నాకు ఇచ్చిందండి. వెరీ గుడ్, గవర్నమెంట్ ఇచ్చింది. వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు వేస్తున్నా. తప్పకుండా 2 లక్షలు అయినాయండి. షూర్ షూర్ షూర్. జాగ్రత్త. పర్వాలేదు, సెట్ అయింది. ఈ కాలుకి పచ్చివాతం వచ్చింది, అది కూడా సెట్ అయింది. పర్వాలేదు, నడుపుతా. మీకు ఈ డబ్బులు మీకు వారంలో పడతాయి. జాగ్రత్తగా చేయాలండి, జాగ్రత్తగా. గాంధీ బొమ్మ దగ్గర మంచినీళ్ళ పంపు ఒకటి, వీళ్ళ శ్మశానం వాటికి అభివృద్ధి ఒకటి, వీళ్ళ ఊరి నుంచి మున్నింగి వలవప్పడం పెడపడి పోయే రోడ్డు ఒకటి. ఆ సమస్యల మీద గ్రామంలో వాళ్ళ చేత అర్థకాలు పెట్టించారు. తయారు చేయించాడు. అది విషయం. ఒక రోడ్డు వేసింది, ఇంకా కాంట్రాక్ట్ రాలా. అంటే కొంతమంది కాంట్రాక్టులు చేయడం లేదు పని, చెక్ చేపిద్దాం. ఓకేనా? డబ్బులు రాలేదు అంటున్నారు. చెక్ చేపిస్తా. శివలూరులో చాలా రోడ్లు ఇచ్చాం మనం, 9 రోడ్లు ఇచ్చాము. అది పూర్తి చేయాలి. సరేనా? చేపిస్తాను. పచ్చివాతం వచ్చింది. ఇది చాలా సార్లు పెట్టాం. దానికి సర్టిఫికేట్ తీసుకోవాలి కదా? తీసుకున్నామయ్యా. తప్పుడు సాక్ష్యం వచ్చింది కెనాల్లో. అదే మా ఇంటి దగ్గర చంద్రమౌళి లేడు, ఆ అబ్బాయి కూడా రాసిన ఎంతమంది రాసినా రాలేదు అయ్యారు. ఈ కాగితం ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము. గుంటూరు కూడా వెళ్ళారా మీరు? గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా రావట్లా. ఈ కాగితం వచ్చింది ఇప్పుడు. సదరం స్లాట్ దీని తర్వాత వెళ్ళారమ్మా? ఆ రోజున వెళ్ళారా? దీని తర్వాత వెళ్ళాలా మేము. మరి పంచాయతీలో చేసేవాడు ఆయన. సార్ చెక్ చేయించి మీకు కొత్తగా మళ్ళీ పెట్టిద్దాం. మా ఇంటి దగ్గర కుర్రోళ్ళేమా మీ ఇంటికి తీసుకొస్తామంటారు. మళ్ళీ మీరు ఉంటారా ఉండరా అని రావట్లేదు. ఏం నేను ఉన్నా కదా, ఇక్కడ వచ్చాను కదా. సరేనా? సార్ చెక్ చేయించి మీకు ఒక డేట్ ఇవ్వాలి. ఓకే, ఒక డేట్ ఇచ్చి మీకు చెక్ చేయించున్నాక మీకు సర్టిఫికేట్ ఇద్దాం. సరేనా? చేపిస్తాం. ఓకే, ఒకసారి 15th నుంచి మీకు వాట్సాప్లో ఉంటుంది. ఓకే, అది కూడా ట్రై చేయండి. లేకపోతే ఒక సిస్టమ్ ఉంది, ఇప్పుడే జేసీ గారు కూడా చూశారు. జేసీ గారి లెవెల్లో దాన్ని అప్రూవ్ చేయొచ్చు దాన్ని. సరేనా? 15వ తారీఖున మీరు వాట్సాప్లో నేను చెప్పాను చూసారా 95523, అది డబుల్ అది పెట్టండి. ఒకసారి ఇబ్బంది ఉంటే అప్పుడు చెప్పండి. సరేనా? తప్పకుండా చేపిద్దాం. అయినా కానీ నేను రాసి పెడతాను, వీళ్ళు వచ్చి ఒకసారి మిమ్మల్ని అడుగుతారు. ఓకేనా? మీకేం ఇబ్బంది లేకుండా చూద్దాం. నో ప్రాబ్లం అమ్మా. మీకు పెన్షన్ అది వస్తుందా? వెరీ గుడ్. షూర్ అమ్మా. మీకు వ్యక్తిగతంగా మీ ఒక్కరికే కావాలా? మీ ఇద్దరికి సపరేట్ అవ్వాలా? వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారండి. పొన్నూరులో ఉన్న పాప పెళ్లి చేసేసారు. చేసుకోవచ్చు, ఈ వెసులుబాటు కల్పించాం. చేపిస్తాం. కొంచెం మీరు 2-3 రోజులు ఓపిక పట్టండి, వాళ్ళు వచ్చి చేస్తారు మీకు. నాకు ఆయాసం చేసుకోలేక తెలియక ఇట్లా 2 ఏళ్ళ మట్టుకు తిరుగుతున్నాను. ఆ తోలూరు రాతాం ఆర్డర్ రాని అంటున్నారు అయ్యారు. బియ్యం లేవు, డబ్బులు లేవు. బియ్యం లేదా? వీటిలో రాయట్లేదు అయ్యారు. బియ్యం కూడా ఇవ్వడం లేదా? లేదండి. మేము ఎందుకు వస్తాం బాబు గారు దగ్గరికి వస్తున్నాం కానీ రాయట్లా. ఇంకా కాదు, మీకు రేషన్ కార్డు లేదమ్మా? హైదరాబాద్ లో రాయట్లా. వచ్చాము 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు రాయట్లా. 3 ఏళ్ళ నుంచి రాయండి అంటే రాయట్లా. రామారావు గారు ఎన్ని బతిమాలాను. అన్యాయం కదా అట్లా. రాయట్లా. యాగమ్మా ఇప్పుడు కాదు అంటున్నారు. ఒకసారి చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ కార్డున్న రైస్ మీరు బియ్యం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, అది ఒకసారి చూడండి. హైదరాబాద్ కార్డు ఉంది, ఇక్కడ ఇవ్వట్లేదు అన్నారు. బట్ పోర్టబిలిటీ ఉంది కదా. ఆన్లైన్ లో మా పేర్లు వచ్చినాయి. ఇక్కడ ఆన్లైన్ లో మా ఇద్దరు పేర్లు వచ్చినాయి. చెక్ చేస్తారు.
ఏం చెప్పండి. బండి కావాలండి. బండి కావాలా మీకు? 3 చక్రాల బండి. ఎక్కడ ఉంటారు మీరు? హై స్కూల్ కాడ ఎదురుగా. ఇక్కడే కొలిపర్లోనే ఉంటారా? కొలిపరే. ఒకసారి మీరు అధికారులు అన్నగా మీరు పవర్ ఎట్లా కాదు ఉపయోగించేది. ఎవరు చేస్తారు? ఎవరు అవుట్ సోర్సింగ్ మీద ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. నువ్వు బాధ్యత తీసుకుని చూడు. డిసెంబర్ నుంచి పెండింగ్ ఉంది అది. నాకు 1 వీక్లో చేయాలి. మీరు చేసి మీరు కంప్లై చేసి ఇవ్వండి రిపోర్ట్. ఇప్పుడే ఇవ్వండి వాళ్ళకి. తప్పట్లా పాపం పెద్ద అట్లా తిప్పితే ఎట్లా? చేపిస్తాం పెద్ద, మీరు తిరగవసరం లేదు. వాళ్ళే చేసి మీ దగ్గరకు వస్తారు. చేపిస్తాను సరేనా? మీరు అట్లా మీరు అట్లా వరి అవ్వద్దు. మీరు మేము చేపిస్తాం. మీ దగ్గర నుండి చూసుకోండి. వెళ్ళొద్దు, మీ ఆఫీస్కి వెళ్ళొద్దు. వాళ్ళే చేపిస్తారు. ఓకేనా? జాగ్రత్త. బ్యాటరీ బండిగా? ఓకే, ఇస్తాను. లేదు, తప్పకుండా చేద్దాం. నా కాగితాలు తీసుకున్నారు, ప్లాన్ కొలుచుకున్నారు, ఇల్లు ఫోటోలు తీసుకున్నారు, అన్ని చేశారు సార్. చూడండి ఒకసారి, కొన్ని గుర్తు పెట్టుకోండి సరేనా? ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. ఒక్కసారి ఉదాహరణ చెప్తున్నా మీకు. ప్రభుత్వం ఏ విధంగా, మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నామో మీకు తెలపాలి. ఎందుకంటే 59,000 జనాభా ఉన్న కొలిపర మండలంలో మనం ఈ రోజున 9,600 పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 9,600 పెన్షన్లకి నెలకి 40 కోట్ల రూపాయలు మీ ఇంటికి వచ్చి మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. ఒక్కసారి ఊహించండి. మీరు సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలకి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరకు వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. సో సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గం, అభివృద్ధిలో కూడా. ఇప్పుడు రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఏ విధంగా నిలబడి అనేక కార్యక్రమాలు చేశాము. కొలిపర్లో కూడా నేను ఎప్పుడూ చెప్పాను, సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవాలి, మనం డివైడర్ పెట్టుకోవాలి, మండల హెడ్ క్వార్టర్స్లో ఒక మార్పు తీసుకురావాలి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేసే విధంగా ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ముందుకెళ్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చి ఎక్కడ ఎవరు పొరపాటు చేయకుండా, ఇప్పుడే డిపిఓ గారు చెప్పారు, భయంకరంగా మరి ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు పైన వచ్చి వాళ్ళు కట్టాలు అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు, వాటిపైన ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనందరం కూడా పౌరులుగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనకు సంబంధం లేదు, అది ఎవరో గవర్నమెంట్ సైటు లేకపోతే రోడ్డు మీద తీసుకుంటే మనకేంటి అనుకుంటే రేపటి రోజున మనకి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అది మన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మన మిత్రులు అయి ఉండొచ్చు, మన గ్రామంలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మనం పట్టించుకోకపోతే రేపటి రోజున సుదీర్ఘంగా ఈ సమస్యలుగా మారిపోతాయి. కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఎందుకంటే ఎవరో వస్తున్నారు, పొద్దునే వచ్చి ఊడ్చెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవసరం లేదు, చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో మనం ఉంటున్న వాతావరణం అది పూర్తిగా మారిపోతుంది. మన ఆరోగ్యం గురించి, మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా శానిటేషన్లో మీరు భాగస్వాములు అవ్వాలి. ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాలు వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మేము నిర్వహించేది గ్రామ స్థాయిలో మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. గతంలో 28 కోట్ల రూపాయలతోటి వలభాపురం నుంచి మనం రక్షిత మంచినీటి పథకం ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా మనం నీళ్ళు అందించడానికి 2010లోనే శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. కానీ
దాని తర్వాత 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. పైపులు కూడా చాలా చోట్ల చెడిపోయినాయి. నిన్ననే నాకు తూములూరు నుంచి కూడా మన పెద్దలు వచ్చి కనీసం మాకు వలవాపురం నుంచి నీళ్ళు వచ్చినట్టు మీరు మరొకసారి మరమ్మతులు చేయండి, మాకు చాలా అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజున మనం ఊహించింది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అది చాలా అవసరం అని భావిస్తున్నారు. మంచినీటి సౌకర్యం లేకపోతే ప్రజలు మన గ్రామాల్లో ఉండరు, ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉంటాయి. గతంలో మనం పంపేసుకుంటే అద్భుతమైన నీళ్ళు వస్తాయని మా భావన ఉండేది. నాకు కూడా ఇబ్బంది అయింది ప్రభుత్వంలో. ఎందుకంటే కృష్ణానది పక్కన ఉన్న మండలానికి ఎందుకు 30 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆనాడు పెద్దలు కూడా నన్ను ప్రశ్నించారు. కానీ ఇక్కడ నీటి క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా దాంట్లో లోపాలు ఉన్నాయి, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మీకు కీలు నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఆలోచనతో ఆ రోజునే ఆ 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఒక అద్భుతమైన రక్షిత మంచినీటి పథకం వలవాపురం నుంచి తీసుకొచ్చాం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, 85 లక్షలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేసాం. మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు, అవి ఇంకా పూర్తి కాలేదు. వాటే కాదు, ప్రతి గ్రామంలో కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసిన ట్యాంకులన్నింటినీ కూడా ఈరోజు నిరుపయోగంగా మారిపోయినాయి. సో ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేసి ఇంటింటికి మీకు ఈ రక్షిత మంచినీటి పథకం అందేటట్టు తప్పకుండా ఈ సంవత్సరంలోనే దానిపైన ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీకు తెలుపుకుంటూ, చాలామంది అధికార యంత్రాంగం పాపం 2-3 రోజుల నుంచి రాత్రికి ప్రజలు కృషి చేశారు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని. మనస్ఫూర్తిగా ప్రతి గ్రామం నుంచి పనిచేసిన అధికార యంత్రాంగానికి, మన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ గత నెల రోజుల నుంచి కొంచెం వస్తూ ఉన్నాయి. ఏది మనకి చిన్న చిన్న దొంగతనాలు జరిగినాయి, మన ఊరి నుంచి ఏదైనా పండగలకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన దృష్టికి వచ్చింది. నేను వచ్చి సందర్శించాను కొంతమందిని. వాటిపైన కూడా మన డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్న సిఐ గారు, వీళ్ళందరూ కూడా మీకు భద్రతా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 100% నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా గంజాయి చాలా మన గ్రామాల్లో వచ్చినాయని చెప్పి చాలామంది పెద్దలు నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పోలీస్ శాఖకు అందించండి. నెల రోజుల్లోపే కొల్లిపర మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయి అమ్మే వాళ్ళు కానీ, గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళపైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి 100% పోలీసు వ్యవస్థ నుంచి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మానేస్తూ అనేక కార్యక్రమాలు చేద్దాం రాబోయే రోజుల్లో. పొదుపు సంఘాల్లో కానివ్వండి, మనం విద్యాశాఖ గురించి ఇప్పుడే డిఓ గారు చెప్పారు. చాలా స్కూల్స్ మనకి గతంలో మనం నిర్మాణం చేసుకున్నవి శిథిలాలకి ఏర్పాటయ్యే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కనీస సౌకర్యాలు లేవు. వాటన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకుని తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా మనం స్కూల్స్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం చాలా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి ఫైన్ క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కష్టపడి పండించిన మన రైతాంగం, ప్రత్యేకంగా గుంటూరు, బాపట్ల, కొల్లిపర మండలంలో కూడా చాలా మంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు, బీపీటీ వెరైటీని. ఆ బీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా రైతుల చేతుల మీదుగా చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి, ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలకు అందిస్తున్నారు, తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం తెలుపుకుంటూ, మళ్ళీ మనం నాకు ఇవాళ ఎంత లేట్ అయినా సరే 8 అయినా 9 అయినా ఇక్కడ ఉంటా అని చెప్పాను తహసీల్దార్ గారు కూడా. ఎవరైనా అధికారులకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు, కానీ ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలు మాత్రం 100% ఒక సీరియల్ నంబర్గా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుని వివిధ శాఖలకి ఇమీడియట్గా మన దాని గురించి సమాచారం తెప్పించుకుని 7 రోజుల్లోపే మీకు ఈ కార్యక్రమం గురించి, మీరు అందించిన అర్జీ గురించి ఒక జవాబు వచ్చే విధంగా 100% ఈ వేదిక ద్వారా మీకు పరిష్కారం చేస్తామని పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.